నరసాపురం. మనం ప్రతి 3 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. పిరమిడ్ పార్టీ కూడా అసెంబ్లీ సమావేశాలు. స్థానిక సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు నీళ్ల సమస్య ఉన్నారు కదా, కాస్మిక్ వ్యాలీ ఉంది కదా, ఆ ప్లేసు ఇప్పుడు కాస్మిక్ వ్యాలీగా పిలువబడుతున్న ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేసు భారతదేశంలో కరువు ప్రాంతంలో రెండోది. ఒకటి మొదటి బీహార్ అయితే, రెండో ప్లేసు తిరుమలాయపాలెం మండలం, ఇప్పుడు పిండిప్రోలు గ్రామం, అది కాస్మిక్ వ్యాలీ. అక్కడ పిరమిడ్ వచ్చిన తర్వాత 365 రోజులు ఎర్రటి ఎండాకాలంలో కూడా నీళ్లు సెలయర్లాగా పారుతున్నాయి. ధ్యానంతో అన్నీ జరుగుతాయి. మీ దగ్గర ఉన్న స్థానిక సమస్యలు ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దానిపైన మనం చర్చించుకుంటాము. ప్రతి 3 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలకు కంటెస్ట్ చేసిన ప్రతి ఒక్క ప్రతినిధి అటెండ్ అవ్వాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు వెస్ట్ గోదావరిలో వాటర్ లేక కాదు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు పొల్యూట్ అయిపోయింది. అందువల్ల వాళ్ళు అడుగుతున్నారు. సో నర్సాపురం ఎమ్మెల్యే రామకృష్ణ. ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే మనకి మంచి మార్గం, బంగారు బాట, రామరాజ్యం రావాలని ఒక తలంపు పెట్టి సోక్రటీస్ గురువుల కాడి నుంచి ఉన్నప్పుడుది పార్టీ ఇప్పుడు ఆధ్యాత్మిక పార్టీ రావాలని పత్రిజీ గారు పెట్టడం మనందరికీ చాలా చాలా మంచి గర్వకారణం. అలాగే నేను మామూలుగా ఇంటిగా టైలరింగ్ చేసుకునేవాడిని. ఈరోజు నరసాపురం ఎమ్మెల్యే నిలబెడతా మా ఊళ్ళో వాళ్ళందరూ కూడా, ఏంటి నీకు ఇంత పదవి ఇచ్చారు, నువ్వు ఎమ్మెల్యేగా నిలబడ్డావు ఏంటి అని అందరూ ఆశ్చర్యపోవడం. ఇదంతా కూడా పత్రిజీ గారి యొక్క ఆశీస్సులు, అలాగే మన యొక్క ధ్యానశక్తి. ఇదే ధ్యానశక్తి అందరికీ పంచి మనం ఈ పార్టీని ఎదరు తీసుకెళ్ళాలి. పార్టీ అని ఒక ఇత్తనం పత్రిజీ గారు వేశారు. వేస్తే 99 కాడి నుంచి మన ఓట్లు ఇప్పటికి పెరుగుతూ వచ్చినాయి. 2019లో నరసాపురంలో 200 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఈసారి 2024లో 425 ఓట్లు వచ్చినాయి. అలాగే ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా ఓట్లు సగం పెరుగుతున్నాయి. అంటే కంపల్సరీ మన పార్టీ పరిపాలనలోకి వస్తుందని నా యొక్క నమ్మకం. అలాగే చాలామంది మీరు పార్టీ పెడుతున్నారు, మీరు గెలిచేది లేదు, ఓట్లు వేస్ట్ అవుతున్నాయి అనుకుంటున్నారు. ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వవు. చెట్టుకి ఒక్కొక్క చెనుకు పడితేనే చెట్టు కాయలు కాస్తుంది. అలాగే బంగారం లాంటి బాట మన పత్రిజీ గారు మనకు చూపెట్టారు. కాబట్టి మనతో పాటు మన చుట్టాలు, మన బంధువులు అందరికీ కూడా చెప్పి మన పిరమిడ్ పార్టీకి ఓట్లేసి మన రామరాజ్యం రావాలంటే మన పిరమిడ్ పార్టీ పాలన రావాలని నా యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. నిడదవోలు ప్రసాద్ గారు. నిడదవోలు. తోటి ధ్యానమిత్రులందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు ధ్యానాభివందనాలు. నేను నిడదవోలు అసెంబ్లీ తరఫున, పిరమిడ్ పార్టీ తరఫున 4వసారి 2024లో పోటీ చేయడం జరిగింది. 2012లో నా భార్యతోటి కౌన్సిలర్గా పోటీ చేయించాను. ప్రతిసారి కూడా మా గౌరవం పెరిగింది కానీ తగ్గలేదు. మొన్నటిసారి అయితే మా స్టాఫ్, అదే రిటర్నింగ్ ఆఫీసర్, ఈ అసెంబ్లీకి పనిచేసిన స్టాఫ్ మొత్తం వైఎస్ఆర్ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వాళ్ళకన్నా ముందే నాకు ముందర పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన పంపించేయండి, పిరమిడ్ పార్టీ ఆయన పంపించేయండి, అన్ని నుంచి పెట్టకండి, ఏ అకౌంట్స్ దగ్గర నుంచి ప్రతి దగ్గరికి కూడా మందే ఇంపార్టెన్స్. అలాగే అన్నీ అయిపోయాక నిన్న కూడా వేరే పని మీద వేరే ఆఫీస్కి వెళ్తే ఆ మేడం నాకు తెలియదమ్మా, ఆవిడ గుర్తుపట్టి పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యే గారు వచ్చారు ముందర, ఆయన కూర్చోబెట్టి ఆయన ఎందుకు వచ్చారు చూసి అలా జస్ట్ అలా చూస్తా వెళ్ళిపోయి నన్ను పిలిచి నేను వచ్చిన పని 5 నిమిషాల్లో చేసిందమ్మా. మన పార్టీకి మనకి గుర్తింపు ఉంది. ఇందాక వస్తా కూడా పల్లెలు సీరు నేను జస్ట్ మేము ఏదైతే మాట్లాడుకున్నాం ఈ వేదిక మీద అదే చర్చ జరిగింది. మనం 5 ఏళ్ళకి ఒకసారి కనపడతాం కాదు, ప్రతి సంవత్సరం మీటింగ్ పెట్టుకోవాలంటే ఇప్పుడే అనౌన్స్ చేశారు ప్రసాద్ గారు 3 నెలలకు ఒకసారి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. ప్రతి ఎలక్షన్స్లోనూ నేను ప్రసాద్ ఆయన నామినేషన్ వేసేస్తారు ఫస్ట్. అక్కడి నుంచి ఎవరెవరు నామినేషన్ వేయాలో మీ ఇద్దరు వెళ్ళి తిరిగి వేస్తాం. ఆఖరి నా నామినేషన్ వేస్తాను, ఇది ఖాళీ ఉంటుంది. ఈసారి ఆయన వేసాడు నామినేషను, నేను నెక్స్ట్ నామినేషన్ నేను వేసాను. ఇది వీళ్ళందరూ తేడా చెప్తున్నారు.
ఒకళ్ళు వాళ్ళకి ఎలా అంటున్నారు వీళ్ళందరూ అని. అయితే నాది వాడు రిజెక్ట్ చేశాడు. ఆయన నామినేషన్ ఓకే అయింది, నా నామినేషన్ ఓకే కాలేదు. అప్పుడు నరేందర్ రమ్మని ఆన్లైన్లో వచ్చి నెట్ సెంటర్లో కూర్చుని ఫిలప్ చేసిన నామినేషన్ అది ఓకే చేశాడు. అది అట్లా జరిగింది. ఓకే. సో ఇప్పుడు కావాల్సింది యూత్ కావాలి నాయన. మనం ఇప్పుడు ఓల్డ్ టైప్లో నామినేషన్ వేస్తే అవ్వట్లేదు. ఆన్లైన్లోకి వెళ్ళిపోయి నెట్ సెంటర్లో కూర్చుని నామినేషన్ వేస్తేనే అవుతుంది ఇప్పుడు. అది ఇప్పుడు కొత్తగా చేయాల్సిన పని ఏంటంటే మనం శుభ్రంగా అదే పని. ఓకే. నెక్స్ట్ 4సారి నేను 5, ఆయన 4. ఓకే. నెక్స్ట్ పత్రికారి ఆరాధనోత్సవాల్లో మనం పిరమిడ్ పార్టీ మీటింగ్ పెట్టుకుందాం. ఒక డేట్ ఫిక్స్ చేసేయండి. 3 రోజులు ఉంది కదా, 3 రోజులు ఒక రోజు. ఓకే. మరి నామినేషన్లు ఎలా ఫిలప్ చేయాలి, పర్మిషన్లు ఎలా తీసుకోవాలి, దీనిపైన కూడా మనం అందరం ట్రైన్ అవ్వాలి. ఎవరి నామినేషన్ వాళ్లే పూర్తి చేసుకునేటట్టుగా తయారవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవరిపైన ఎవరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా మనం తయారవుదాం. నెక్స్ట్ మరి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఓవర్ టు వాణి మేడం. నర్సరాపేట నియోజకవర్గం నుంచి పార్లమెంట్ నుంచి కోట పోతురాజు గారు పోటీ చేశారు. వారికి 670 ఓట్లు వచ్చినాయండి. వారు ఇక్కడికి రాలేదు. అట్లాగే చిలకలూరుపేట నుంచి తన్నీరు రత్నకుమార్ గారు పోటీ చేశారు. 97 ఓట్లు వచ్చినాయి. వారు ఇప్పుడు ఇక్కడ లేరు. వినుకొండ నుంచి గడ్డం రమణ గారు వేదిక మీదకి రావాలి. మాచర్ల నుంచి బట్టు వెంకటేశ్వర్లు గారు, సత్తెనపల్లి నుంచి రంగశెట్టి నాగేశ్వరరావు గారు, మీరు ముగ్గురు. అట్లాగే నరసరాపేట నుంచి తల్లపనేని హరికృష్ణ గారు వచ్చారు. వారు 34. వీరు అందరికీ నమస్కారం అండి. మాది అడిగొప్పలండి. నేను నాకన్నా ముందు మా పిరమిడ్ లుంబిని పిరమిడ్ ధ్యాన మందిరం అండి, 40 పిరమిడ్. దానికి 40 మంది మొత్తం రోజు ధ్యానానికి వస్తారండి. అందరు కలిసి నన్ను మాచర్ల నియోజకవర్గం పిరమిడ్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను నియమించారండి. మేమందరం ఒక కమిటీగా ఒక టీం వర్క్గా పనిచేస్తామండి. మొత్తం మా నియోజకవర్గంలో 75 గ్రామాలు ఉన్నాయండి, 5 మండలాలు, 55 గ్రామాలు మేము అన్నీ ప్రచారం చేసామండి. మాకు ఎక్కడైనా ప్రచారం జరిగిన చోట మంచి సపోర్ట్ వచ్చిందండి. అలాగే నేను ప్రచారంలో చెప్పిన విషయం నేను చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనండి. అందరూ ధ్యానం చేయండి, సహకారంగా ఉండండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. మా గురుగారండి బ్రహ్మ సుభాష్ పత్రిజీ గారు పిరమిడ్ పార్టీ పెట్టారు. శాఖాహారులే పరిపాలన చేయాలని. శాఖాహారులే పరిపాలన చేస్తే రామరాజ్యం వస్తుందండి. ఒక రామరాజ్యం వచ్చినప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉంటుంది. ఒక శాఖాహారిగా ఉన్నప్పుడే మనలో ప్రేమ, దయ, కరుణ అనేది ఉంటుందండి. అలాగే ఎదుటి మనిషిని అర్థం చేసుకునే గుణం ఉంటుంది. అలాగే మాంసాహారం తీసుకోవడం వల్ల మనలో కోపం, ఉద్రేకం వస్తుంది. దాని నుంచి మనకు ఆయుష్ తగ్గుద్దండి. మనం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే జంతు జన్మ నుంచి మానవ జన్మ వచ్చిందండి. అదొక్కటి మనం ఆ క్షణంలో మనం అర్థం చేసుకుంటే ఈ క్షణం నుంచే మనం మాంసాహారం నుంచి శాకాహారులుగా మారుతామని అర్థం చేసుకుంటామండి. నా పేరు వెంకటేశ్వర్లు, మాది అడిగొప్పలండి. పిరమిడ్ పార్టీ తరఫున మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానండి. మీరందరూ ధ్యానం చేయి, శాకాహారంగా ఉండండి. మాది ఓటు ఉంది, మిమ్మల్ని మేము ప్రత్యేకం ఓటు అడగమండి. మీరందరూ ధ్యానం చేయండి, శాకాహారంగా ఉండండి. మీ అంతరాత్మ జ్యోతి ఎట్లా జ్యోతి అటు ఓటు వేయండి అని చెప్పామండి. ఆ మాట అన్నందుకు ప్రతి ఒక్కరు మాకు థ్యాంక్స్ ఇచ్చారండి. అందరూ మమ్మల్ని నాతో అందరూ ఫోటో తీసుకోవడానికి చాలా సహకరించారండి. ఓకే, థ్యాంక్ యూ అండి. నాకు 329 ఓట్లు వచ్చినాయండి. సరే, ఇదంతా లుంబిని పిరమిడ్కే వర్తిస్తుందండి. మా ఊళ్ళో లుంబిని పిరమిడ్ ఉందంటే అంతా మేము ఒక యూనిటీగా చేస్తామండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ వెంకటేశ్వర్లు గారు ఎక్కడ పోటీ చేశారో తెలుసా? మాచర్ల. ఈ రాష్ట్రం మొత్తం కూడా మాచర్ల అంటే అట్టుడిగిపోయింది. అలాంటి చోట వీళ్ళు పోటీ చేసి 329 ఓట్లు తెచ్చుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీళ్ళ వల్ల రెండమ్మ రమణ గారు, గడ్డం రమణ గారు. ఈ మేడం గారు పోయినసారి కూడా ఎన్నికల్లో పోటీ చేశారు, ఈసారి కూడా చేశారు. మీ అనుభవం చెప్పండి. పత్రిజీ మహారాజుకి నమస్కారాలు. మాది వినుకొండ రెండోసారి పోటీ చేశాం సార్. మేము 5 రోజులే ప్రచారం చేసాం. 226 ఓట్లు వచ్చినాయి.
ఇంకా ప్రచారం బాగుంటే ఇంకా పెరుగుతాయి ఓటింగ్ అని మాకు ఆలోచన. లాస్ట్ నిమిషంలో ఒక పేపర్ ఇవ్వలేదన్నారు. ఫస్ట్ నామినేషన్ మాదే 11:50 వేసాము. వాళ్ళు ఫోన్ చేసి 11:50 వేసాం. మరుసటి రోజు మేము జానపాడు పవర్నం జానానికి పోతే మేడం మీరు ఒక పేపర్ ఇవ్వలేదని వచ్చారు. నేను మా సార్ వచ్చి అడిగితే ఏం పేపర్ అంటే కరెంటు బిల్లు అన్నారు. మాకు సొంత ఇల్లు లేదు సార్, కరెంటు బిల్లు అట్టు ఇచ్చామన్నాం. లేదమ్మా మీకు ఉంది సొంత ఇల్లు అంటే లేదు సార్ అన్నాం. ఇంక తర్వాత అది ఇంకేం అడగల. మా సారు 2 నెలల ముందు నుంచి ప్రతి పేపర్ పర్ఫెక్ట్గా పెట్టుకున్నారు. రెండోసారి మాకు ఆఫీస్కి పోయే అవసరమే రాలేదు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. సత్తెనపల్లి రంగిశెట్టి నాగేశ్వరరావు గారు, వీరు 2 టైమ్స్ పోటీ చేశారు. వీరి అనుభవాన్ని విందాం. ముందుగా వేదిక ముందున్న ఆత్మజ్ఞాన మిత్రులందరికీ నా అభివందనాలు. వేదికన ఆసనులైన పెద్దలందరికీ నా అభివందనాలు. నా పేరు నాగేశ్వరరావు. మా ఊళ్ళో వచ్చి మా మా కులపరంగా చాలా తక్కువ. మేము ఎలక్షన్ అప్పుడు కానీ పలానోళ్ళకు ఓటేస్తామని కానీ ఒక పార్టీ మీటింగులకు కానీ పోయేవాళ్ళం కాదు. ఇద్దరు వస్తే ఇద్దరికీ ఓటేస్తామని చెప్పే పరిస్థితి. అట్లాంటిది 2017లో నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. సరే, గుంటూరులో ఎట్నే క్లాసులో మరి ఎలక్షన్లు వస్తున్నాయి, మరి క్యాండిడేట్లు కావాలని అనుకుంటుంటే నేనే స్వయంగా సరే నేనే నిలబడతానని చెప్పాను. 2019లో నామినేషన్ చేశాను. మామూలుగా తిరిగి పాంప్లెట్లు పంచాము. 24లో కూడా నేనే నిలబడి పాంప్లెట్లు పంచడం జరిగింది. ఎంతో బాగా నాకు మన ధ్యాన మిత్రులు అన్ని వాళ్ళల్లో అందరూ బాగా సహకరించారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఓకే అండి. లాస్ట్ అనేది లీస్ట్ అనేది ఎక్కడ లేదండి. ఇక్కడ ఫస్ట్ బెస్టే, లాస్ట్ బెస్టే, మిడిల్ బెస్టే ఉంది. అందువల్ల మరి విశాఖపట్నం నుంచి, ఉత్తరాంధ్ర నుంచి, మాకు అనకాపల్లి నుంచి 5 మెంబర్స్ వచ్చారు చూడండి, మహిళామూర్తులు అందరూ. వాళ్ళందరూ వెన్నంటి నడిపించిన మరి ప్రకాష్ గారు కీలకమైన పాత్ర తీసుకున్న ముందు ఆయన రమ్మనిగా కూర్చున్నాం. రండి ప్రకాష్ గారు ఒకసారి ఫస్ట్ ముందు. అలాగే మా విశాఖపట్నం నుంచి మరి రోజా మేడం రాలేదు, ఢిల్లీలో వర్క్ చేయడం తను వెళ్ళిపోయింది. అది పెందుత్తి అనకాపల్లికి వర్తించినా కానీ మా పక్కనే కాబట్టి విశాఖపట్నం మరి అనకాపల్లి కూడా వర్తిస్తుంది రోజా మేడము. మరి ముఖ్యంగా విజయ మేడం రావాలి విశాఖపట్నం. మరి అనకాపల్లి ఎంపీ కింద అద్భుతంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని చెప్పి ఎంపీగా ఎంతో డైనమిక్గా తన మాటలు మీరు విందురు. కానీ మరి విశాఖపట్నం నుంచి హైమావతి గారు, తూర్పు ఎమ్మెల్యే గారు 2 సార్లు పోటీ చేశారు. ఇద్దరు ఆది దంపతులు వచ్చారు. ఉదయాన్నే వచ్చి ఉన్నారు. ఇందాంచి రమ్మంటుంటే ఆవిడ వెయిట్ చేస్తుంది అన్ని చూడడానికి, వినాలని చూస్తున్నారు. రండి. అలాగే అంబికాదేవి గారు అనకాపల్లి ఎమ్మెల్యేగా మరి ప్రతినిధిగా నించున్నారు. అలాగే మనకి యలమంచలి నుంచి మరి అంబాజమ్మ గారు కనకదుర్గమ్మలో ఉన్నారు సాక్షాత్తును. రావాలమ్మా నువ్వు. వీళ్ళందరూ అనుభవాలు వినాలండి మీరు. తప్పకుండా ముందు ప్రకాష్ గారి మాటల్లో మాట్లాడండి సార్, మధ్య నుంచి మాట్లాడండి. మీరు కూర్చోండి. మంగళ ముందుగా మన బ్రహ్మస్పేస పత్రిజీ గారికి నా ఆత్మాభివందనలు. అలాగే ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా నా ఆత్మ ప్రణామములు. ఈరోజు పిరమిడ్ పార్టీ తరఫున నిలబడడానికే సంశయించే మేము ఈరోజు అనకాపల్లి అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంతమంది ఆడవాళ్ళు అంటే పత్రిజీ గారు చెప్పింది ఒకటే, ఏంటి, మహిళలే ఈరోజు మహారాణులని, మహిళలు పాలించే నాయకులుగా కావాలని కూడా ధ్యాన మహిళా చక్రం పెట్టడం కూడా జరిగింది. అలాగే ఈరోజు మన ఉత్తరాంధ్ర జిల్లాలో అంతా కూడా మహిళలే ఎక్కువగా నిలబడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా మహిళల వెనకాతల మాత్రం ఒక మగవాళ్ళు మాత్రం ఉండాలి. మహిళలు ఒక్కటే సరిపోదు.
అలాగే వాళ్ళందరికీ సపోర్టెడ్గా మేము ఉండి ప్రకాశవంతంగా నా పేరు ఏదైతే ఉందో సో అందరికీ కోఆపరేట్ చేస్తూ అందరికీ సంశయాలు ఏమంటే డౌట్స్ అని క్లియర్ చేసుకుంటూ వాళ్ళందరికీ ముందు నడిపించాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇళ్ళలోంచి బయటకు వచ్చి మన ధ్యాన ప్రచారం అయితే చేశారు, కానీ ఒక కలెక్టర్ ఆఫీసులు కానీ ఎంఆర్ ఆఫీసులు కానీ ఎండి ఆఫీసులు కానీ వెళ్ళేది ఆఫీసులు తిరిగింది అయితే వాళ్ళు ఎప్పుడు తిరగలేదు, అవసరం కూడా రాలేదు. ఎందుకంటే మగవాళ్ళు చేసుకుంటారు. అటువంటి వారికి ఈరోజు ముందుండి నడిపించి వాళ్ళ వెనకాతలు కూడా 100% సపోర్ట్ చేసి ఈరోజు కలెక్టర్ గారు ముందుగా కూర్చునే ధైర్యం కూడా ఇచ్చింది, కోఆపరేట్ చేసింది మన పర్మనెంట్ పత్రిజీ గారు. ఆ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ అనుభవాలు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందామండి. అలాగే పిరమిడ్ పార్టీ ఈ రోజుతో ఆగిపోయింది కాదండి. ఎందుకంటే ప్రతి నాయకుడు కూడా వాళ్ళ పార్టీ కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ మనం ప్రతిరోజు ఈ పెట్టిన నాకు తెలిసి 1997 వచ్చాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పిరమిడ్ పార్టీలో అంటే ప్రత్యక్షంగా పిరమిడ్ పార్టీలో లేకపోయినా మరి పిరమిడ్ గురించి అద్భుతంగా మన ధ్యానం గురించి ఎన్నో ప్రచారం చేస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ తిరిగి. అలాగే అంటే ఇక్కడి నుంచి కూడా ఈ పిరమిడ్ పార్టీ గురించి ప్రతి ఏదైతే మనం ధ్యానాలయాలు ఉన్నాయో ధ్యానాలయాల్లో ఒక బ్యానర్ అయితే కంపల్సరీగా పెట్టి ప్రతి ఒక్కరికి గుర్తు ఉండాలేక. అంటే ఈరోజు రాజకీయంగా ఉండేది కాదు, ధ్యానంలో కూడా మనం అక్కడ ఉండే ఒక చిన్న బ్యానర్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటుంది. మనం ఇదే కాదు ఆ స్లోగన్ కూడా ఇవ్వాలి. అంటే ధ్యానం ఒకటే ముద్దు కాదు, పిరమిడ్ పార్టీ కూడా ముద్దు అని మనం చెప్పగలగాలి. ఓకే, ప్రతి ఒక్కరు అలా ఉంటారండి నా సలహా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. విజయ మేడం మాటల్లో ఆవిడ అనుభవాలు విందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, అలాగే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రేక్షక దేవుళ్లకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను అనకాపల్లి నియోజకవర్గానికి ఎంపీగా పోటీ చేశానండి. ఈ మొదటిసారి కంటెస్టెంట్లో కూడా నేను అద్భుతంగా 1591 ఓట్లు నేను గెలుచుకున్నాను. అంటే మీరు ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరించటం వలనే. ఒకటి ప్రకాష్ గారు, అలాగే జీకే సారు, అలాగే బద్రి, శశి, అలా తెలియకుండానే బాలమ్మ, ప్రతి ఒక్కరూ, లీలా మేడం, ప్రతి ఒక్కరూ వెనక నుండి సపోర్ట్ చేస్తేనే ఈ బంగారు పళ్ళు మీ ముందు కనిపిస్తుందే తప్ప ఆ వెనకనున్న సపోర్ట్ని మనం చూడలేకపోతున్నాం. కానీ ఇక్కడ నేను మాన్యువల్గా చూసింది ఏంటంటే కొన్ని వందల వేల మంది శాకాహారులుగా మారి పత్రి సార్ ఉండేటప్పుడు 14,000, 13,000, 6,000, 8,000 వచ్చిన ఓటింగ్ ఇప్పుడు తగ్గడానికి కారణం ఎవరు అంటే మన యొక్క ప్రయత్న లోపమా, లేకపోతే మనం చెప్పే విధానంలో ఏమైనా అసమర్థత ఉందా అనేది మనకి మనంగా ఒక విజనరీగా వెళ్ళాలని నేను గుర్తించాను మాస్టర్స్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ముందు మనం నించోవాలి అని ఒక తపనతో ముందు నించోబెడుతున్నామే తప్ప ఈ ఒక 5 ఏళ్ల నుంచి ఒక ప్లానింగ్ కానీ, ఒక విజన్ కానీ, లేదంటే ఒక మేనిఫెస్టేషన్ కానీ పెట్టకపోవడం వలన అప్పటికి ఏది కూడా మనకి పత్రి సార్ ఏం చెప్పారంటే ఏది జరగాలంటే జరుగుతుంది అనే నినాదం పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నామే. కానీ ఒక ప్లానింగ్ కానీ, ఒక విజనరీ కానీ ఎక్కడుంది అసలు? నవే డేస్ ఇప్పటి నుంచి మనం మొదలుకొని ఎక్కడ ఏ కార్యక్రమం అయినప్పటికీ మనం ఎంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎట్లాంటి ఏమండి నిజంగా ఫండ్ కోసం చాలా సఫర్ అయ్యాం. ఎందుకంటే కంటెస్టెంట్ నిలబెడుతున్నాం, వాళ్ళకి సపోర్టింగ్గా వాళ్ళని నించోబెట్టడానికే 10 సార్లు అడుగుతుంటే ఈ డబ్బుల కోసం మళ్ళీ ఇంకొక 10 సార్లు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఇట్లా పుష్ చేసుకుంటూ వెళ్తే ఇది సక్సెస్ మీట్ అని మనం చెప్పుకుంటున్నాం. కానండి సక్సెస్ అనే దాంట్లోని మొత్తం మీట్ అయ్యాము, కానీ ప్రాబ్లమ్స్ మనం సక్సెస్ ఎలా చేసుకోవాలని మనం తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇది ముందుకు వెళ్ళాలి చెయ్యాలి అంటే, ఇది ఇక్కడ ఆగకుండా ఇంకా విజయ పదంలోకి వెళ్ళాలి అంటే ప్రతిదీ ఒక విజనరీగా ఉండాలండి. ఎప్పటి నుంచి కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక కార్యకర్త మన దగ్గరకు వచ్చారు అంటే దాన్ని ఏ విధంగా చేస్తామనే దగ్గర నుంచి ఒక పిరమిడ్ అభ్యర్థి కూడా మనకు ఓటు వేయలేని స్థితిలో మనం ఉన్నామండి. లేకపోతే అనకాపల్లిలో చాలా మెజారిటీ ఓట్స్ ఉన్నాయి, కానీ 161 ఓట్లు మాత్రమే ఎంపీకి వచ్చాయి. ఎమ్మెల్యేకి అయితే 246 వచ్చాయి. అంటే ఏంటి, ఎవరైతే పిరమిడ్ మాస్టర్సో వాళ్ళకి కూడా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి తెలియదు రియల్గా అండి.
అసలు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తాలూకా మెయిన్ లక్ష్యాలు ఏంటి, ఉద్దేశ్యం ఏంటి, అసలు దాని కార్యకలాపాలు ఏంటి? ఇందాక సార్ చెప్పినట్టుగా, శైలజా మేడం చెప్పినట్టుగా ప్రతి ఎక్కడ మీటింగ్ అయినా అక్కడ ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు కేటాయించి వాళ్ళకి మనం అర్థమయ్యేటట్టుగా చెప్తే వాళ్ళే 10 మందికి చెప్పి మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని ముందుకు నడిపిస్తారండి. అంతే తప్ప ఇది ఒక్కరోజు సక్సెస్ మీట్ పెట్టుకొని 3 నెలలకు ఒకసారి సక్సెస్ మీట్ పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళలేము. ఎందుకు అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా మనం దీనికోసం ఆలోచిస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందుకు వెళ్ళాలండి. నేను నిజంగా ఫస్ట్ చేస్తున్నప్పుడు వాణి మేడం అన్నారని నిలబడ్డాను. నేను జీకే సార్ చెప్పారని ముందుకు వచ్చానండి. కానీ నిలబడిన తర్వాత నుంచి నాకు ఎన్ని స్ట్రగుల్స్ వచ్చాయో నాకే తెలుసు. ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి, రియల్గా ఎంపీ దగ్గర నుంచి, వాళ్ళ నుంచి కూడా మీకు బిల్డింగ్ ఇస్తామని, అది ఇస్తామని, ఇది ఇస్తామని, లేకపోతే మీరు రోడ్డు మీద రాత్రిపూట వెళ్తారు కదా చూస్తాం, మీ అంత తేలుస్తామని కూడా చెప్పారండి. నిజంగా మా హస్బెండ్ ఆర్మీ. ఫస్ట్ టైం ఎప్పుడు మా హస్బెండ్ గురించి చాలా గొప్పగా చెప్పేదాన్ని, కానీ అదో చాలా సిగ్గు అనిపించింది. ఎందుకే ఇతిడ్రాలు చేసుకో అని భయం వేస్తుంది అన్నారు ఆయన. తగ్గేదే లేదు. నేను పుష్ప సినిమా చాలాసార్లు చూశాను అని చెప్పి నేను ప్రకాష్ గారి ఇంటికి వెళ్ళి ప్రకాష్ గారి దగ్గర కూర్చొని ఏం చేద్దాం సార్ అంటే, మేడం నేను మాట్లాడతానంటే ప్రకాష్ గారిని కూడా కొంచెం భయపెట్టారు ఆయన. భయపెట్టి ఏం ప్రకాష్ ఏం వినవట్లేదా అదా ఇదా అంటుంటే ఆయన కూడా మేడం చూద్దామండి సైలెంట్గా ఉండండి అన్నారు. నాకు అయినప్పటికీ భయం వేసి మరలా ఏం చేస్తాను, కళాధారెడ్డి గారికి ఫోన్ చేశాను. సార్ ఇలా అంటున్నారు ఏంటంటే, మేడం మీరు విజయం సాధించేసినట్టే, మీరు నిజంగా మీరు గెలిచినట్టే అన్నారండి. ఏం గెలిచినట్టో ఏంటో అని అప్పటికీ నిద్ర పట్టదు కదా. ఎందుకంటే మార్నింగ్ 9:30 నుంచి స్టార్ట్ చేశారు మాకు ఫోన్స్. 2:15 వరకు అలా ఫోన్ కాల్స్ వస్తూనే ఉండేయండి. లాస్ట్కి బిల్డింగ్ దగ్గర నుంచి అయిపోయింది. అది అయిపోయింది అనుకుంటే 3 డేస్లో మళ్ళీ మీరేమో మాకు ఇందాక ఆయన చెప్పినట్టుగా ఏజెంట్ తాలూకుది ఇవ్వండి అనేవారు. ఏజెంట్ది కూడా ఇవ్వలేదండి మేము. ఎక్కడమ్మా విజయలక్ష్మి, మన గవరాసు కులం అంటావు, నువ్వు పిరమిడ్ పార్టీ అని పట్టుకొని నిలబడితే నీకు ఏదైనా అవసరం వస్తే మేమే కదా నీకు అవసరం అవుతావు, నువ్వు నాకు ఇవ్వాలి కదా అన్నారండి. సార్ ఇంకేదైనా అవసరం అయితే అడగండి కానీ ఏజెంట్ మాత్రం ఇవ్వండి అని చెప్పామండి. ఇంకే అవసరం ఉంటుందని వాళ్ళు. కానీ వాళ్ళందరికీ చక్కగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ చక్కగా మంచి సిబిఐ ఆఫీసర్ వాళ్ళందరూ ఉంటే పక్కకి ఇందాక ఆయన చెప్పినట్టుగా అక్కడ ఎక్కడైతే కెమెరాస్ ఉంటాయో అక్కడ కాకుండా పక్కకు తీసుకెళ్ళి వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్పామండి మేము. వాళ్ళందరూ చక్కగా మాకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏదైనా వర్క్ కావాలంటే, ఇందుకే అసలైన ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే మమ్మల్ని భయపెట్టారో వాళ్ళు కరెక్ట్గా ఎలక్షన్ రోజు పోలింగ్ ఆ రోజు అనౌన్స్ అవుతున్నప్పుడు, ఓట్లు అనౌన్స్ అవుతున్నప్పుడు మా పక్కనే కూర్చొని నేను చేసిన మంచి అంతా మర్చిపోయారు మీరు, ఈసారి చెప్పండి పిరమిడ్ పార్టీకి ఏం కావాలో చెప్పండి, మీకు పిరమిడ్ అయినా కావాలి, సరే అయితే మీకు అది ఇస్తాం అయితే అని చెప్పేసి అటు ఇటు కూర్చొని మళ్ళీ వాళ్ళే మాకు స్వీట్స్ తెచ్చి నిజంగా మీరు గనులేనర్రా, ఆడవాళ్ళైనా గట్టిగా నిలబడ్డారని చెప్పి మాకు మళ్ళీ అప్రిషియేషన్ చేశారు వాళ్ళు. సో అంటే కొంతకాలం అయితే మాత్రం స్ట్రగుల్స్ వస్తాయి, కానీ వచ్చినప్పటికీ నిలబడి నవ్ ఆన్వర్డ్స్ ఎప్పటి నుంచి మనీ పరంగా అలాగే 4-3 ఉంటే అయిపోదండి. నిజంగా మా వెనకాల చాలా వర్క్ చేశారండి. ఒక శశికళ అంటే అమ్మాజీ గారికి, అంబికా మేడం కంటే బద్రి అన్నయ్య, అలాగే సునీత్ గారు, ప్రతి ఒక్కళ్ళు బ్యాక్ అండ్ బాలమ్మ గారు వెనకాల నుండి చాలా వర్క్ చేశారు, లీలా మేడం అని వాళ్ళందరూ కూడా. మరి మనకి ఎంత సైన్యం కావాలి, మరి ఇదంతా ఎప్పుడు కూడగట్టుకుంటాం? ఇవన్నీ ఆలోచించి మీరందరూ కూడా నిర్ణయం తీసుకొని ప్రతి మీటింగ్లోని మీరు ఎక్కడైతే మెడిటేషన్ చెప్తారో అక్కడ ప్రతి దగ్గర కూడా దీనికోసం చర్చకి జరగాలండి. కన్ఫామ్గా జరగకపోతే ముందుకు మాత్రం వెళ్ళదు. ఎందుకంటే నేను కన్ఫామ్గా ఇవన్నీ స్ట్రగుల్స్ చూశాను. డే 1 నుంచి ఇవన్నీ నోట్ చేసుకున్నాను నేను డైరీలో. అయితే నేను నిజంగా ఇది చెప్తున్నానండి, నేను ఇప్పటి వరకు కూడా ఎలక్షన్లో ఎందుకులే, ఎందుకంటే ఇటువైపు చిన్నాన్న వాళ్ళ అబ్బాయి, ఇటువైపు పెద్దనాన్నగారు అబ్బాయి, ఇటువైపు మావయ్య గారు అబ్బాయి, ఒకళ్ళు టీడీపీ, ఒకళ్ళు జనసేన, ఒకళ్ళు వైఎస్ఆర్, ఈ ముగ్గురు మధ్య నలిగిపోతూ ఎప్పుడు ఓటేసేవాళ్ళం కాదు మేము. ఎందుకంటే అప్పటికి అసలు సెలవుకి వచ్చేవాళ్ళం కాదు మేము. ఒకే ఒక్కసారి ఓటేసాము, అది కూడా ఎవరికి చెప్పకుండా ఎవరికో వేసి వచ్చేసాం. ఎందుకంటే ఈసారి అందరూ మాతో మాట్లాడడం మానేసిన రోజులు ఉన్నాయి. జీకే సార్ ఒకసారి ఫోన్ చేసి నాకు చెప్పారండి, ఏమనంటే ఈవెన్ నీ భర్త కూడా నీ వైపు ఉండరు, నువ్వు ఎవరు అనుకుంటున్నా వాళ్ళు ఎవ్వరూ నీ వైపు ఉండరు, కానీ సత్యం వైపు నువ్వు నిలబడగలిగే ధైర్యం ఉంటే నువ్వు నిలబడని చెప్పారండి. నాకు అప్పుడు నిజంగా అర్థం కాలేదు, ఆయన ఎందుకు చెప్పారు కూడా నాకు అర్థం కాలేదు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం ఆయన చెప్పింది 100కి 200% అర్థమైందండి నాకు.
అర్థమైనప్పటికీ నిజంగా ఇప్పుడు చెప్తున్నాను ఘంటాపదంగా, ప్రతిసారి కూడా నేను నిలబెడతాను, లేదా నా వైపు నుంచి నిలబెడతాను. నా ఏదైతే పాతిళ్ళు కానీ కొత్తలు ఏది ఉన్నప్పటికీ అది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యాలయంగా నేను దానం చేసేస్తున్నానండి. సో నేను థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాని మాత్రం మనం ముందుకు తీసుకువెళ్ళాలి. నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో మాత్రం మన ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీగా మన అద్భుతంగా సక్సెస్ సాధించి పార్లమెంట్లో అడుగు పెట్టాలండి. ఇది నా ఆశయం, నా కోరిక కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకు, పరిమళపత్రి పరిపత్రి అందరికీ, ఈ పిఎంసి ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న ఆత్మబంధువులందరికీ ఆత్మాభివందనాలు. తర్వాత రామిరెడ్డి గారికి ముఖ్యంగా ఈ మానస సరోవరం అంటే చలి దేశంలో మానస సరోవరంకి వెళ్ళి అక్కడ మునుగుతాం. కానీ ఈ విజయవాడలో ఈ ఎండల్లో ఇక్కడ మునుగుతున్నా కూడా ఎనర్జీయే వస్తుంది, కానీ ఎనర్జీ పోవట్లేదు. ఎనర్జీ చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ కనకదుర్గమ్మ వారు కొలువై ఉన్నారు. ఆ తల్లి కనకదుర్గమ్మ వారు మాకు శక్తినిచ్చి ఈ పిరమిడ్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబెట్టారు అనంటే పత్రి సారు అంతా తెలిసే అన్నీ చేస్తుంటారు. పత్రి సార్ ఏంటంటే వాళ్ళ ముఖంలో చూసి సారు ఆయనకి తెలుసు వీళ్ళు నిలబడి మాట్లాడగలరు, విజయం సాధించగలరు, గెలవగలరు అని. అందుకని మామూలుగా నేను మెడిటేషన్లోకి, మాది విశాఖపట్నం అండి, నా పేరు హైమావతి సీతమ్మ దారా. నేను 2006లో వచ్చాను మెడిటేషన్లోకి. 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా నిలబడ్డాను. అప్పుడు నందా సారు చాలామంది హెల్ప్ చేశారు. ఇప్పుడు ఈసారి 2 ఏజెంట్లు నిలబడాలి అంటే ఒకళ్ళు మా ఆయన గారు నిలబడ్డారు, ఇంకొకళ్ళు మోహన్ అని అతను నిలబడ్డారనమాట. చాలా సహాయం చేశారు. ఈ ఏజ్లో మా వారికి 70 years, నాకు 65 years. ఈ ఏజ్లో కూడా మేము ఎంతో ఆనందంగా పత్రి సార్ మనకి భూమి మీదకి 47లో జన్మించి ఆయన ధ్యానం నేర్చుకుని బుద్ధుడి విగ్రహాలు అమరావతి అని విజయవాడ అంతా కట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ నేను నిన్న వందే భారత్ ట్రైన్కి వచ్చి మా బ్రదర్ ఒక ఆయన ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తే వంటగదిలో బుద్ధుడే, డైనింగ్ రూమ్లో బుద్ధుడే, బెడ్రూముల్లో బుద్ధుడే, ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు చూసి నాకే ఆశ్చర్యం వేసింది. ఏంటి ఇంతమంది బుద్ధుళ్ళు వచ్చారు మీ ఇంటికంటే, మాకు అసలు మామూలుగా అమరావతిలో 108 అడుగులు బుద్ధ విగ్రహం ఉంది, ఆయన ధ్యానంలో కూర్చున్నారు, మేము కూడా బుద్ధుడి విగ్రహాలు పెట్టుకుంటే ధ్యానం చేస్తాము అనంటే, అలా కాదు, బుద్ధుడిని దీనిగా తీసుకుని ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస అని పత్రిజీ గారు తెలుసుకొని మా అందరికీ ధ్యానం నేర్పించారు. ధ్యానం నేర్పించడమే కాదు, ధ్యాన ప్రచారం సేవ చేయాలని చెప్పారు. ధ్యాన ప్రచారం సేవే కాదు, ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు అందరూ ఇక్కడ ఒక పిరమిడ్ పార్టీ ఉంది, ఆ పార్టీలో నిలబడి సేవ చేయాలి అని చెప్పారు. పిరమిడ్ పార్టీలో ఉండి ఎమ్మెల్యే తాలూకా వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అన్నీ నింపేసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వచ్చేయటం కాదు, సేవ చేయాలి, ముఖ్యంగా సేవ చేయాలి. లక్ష్మీ సరస్వతి పార్వతి అని కాన్సెప్ట్ చెప్తుంటారు పత్రి సారు. లక్ష్మీదేవి అంటే ఏంటనుకున్నారు? లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి రా అని పిలవటం కాదు, లక్ష్మీదేవి అంటే సేవ చేయటం. సేవ చేస్తేనే ఐశ్వర్యం వస్తుంది. అందుకు ఏంటంటే మామూలుగా మేమందరం కూడా 18వ తారీఖున నామినేషన్ వేసాక కలెక్టర్ ఆఫీస్లో
మళ్ళీ 19వ తారీఖు నాడు పిలిచి వైజాగ్లో కలెక్టర్ ఆఫీస్లో మన 26 ఫామ్ 26 కదా, ఫామ్ 26 మీరు సరిగా నింపలేదు, నాన్ ఎన్ఏ అని రాసిస్తే అలా కాదు, ఎన్ఏ కాదు, నాన్ కేపబుల్ అని రాయాలి. అన్ని పేపర్స్ ఇచ్చి మళ్ళీ వెనక్కి తిప్పి పంపించారు. సరే అని మళ్ళీ తీసుకెళ్ళి రాస్తే, మళ్ళీ రాసి తీసుకెళ్ళి ఇచ్చాక వాళ్ళు అన్నారు, అమ్మ ఎందుకు వచ్చిన పాటలమ్మ మీకు ఈ వయసులోని, మీరు అసలు జానం ఏంటి, పిరమిడ్ పార్టీలో నిలబడటం ఏంటి అంటే, మీతో చెప్పించుకోవటానికి రాలేదు బాబు, మాకు ఒక గురువు గారు ఉన్నారు, మేము పిరమిడ్ పార్టీ గురించి మీకు తెలీదు, అలా ఈ పార్టీ ఏంటి ఆ పార్టీ ఏంటి ఆ పార్టీ ఏంటని మీరు అడగకూడదు, మీ తాలూకా ఇది కాదు అనేసి చెప్పి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ మరుసటి రోజు వెళ్ళి మేము మళ్ళీ నామినేషన్ కలెక్టర్ గారితో మాట్లాడాక జాయింట్ కలెక్టర్ గారితో ఆయన అన్నారు, జానం అంటే ఏంటమ్మా అంటే మేము చెప్తామండి అని అన్నాము. మరుసటి రోజు ఏదో మాటల మీద చెప్పేసి వచ్చాము. మా వారు కూడా అన్నారు అన్నమాట, జానం నేర్చుకోండి, అది ఆత్మజ్ఞానుల పార్టీ, శాకాహారుల పార్టీ అని ఇవన్నీ మన తాలూకా ఇవన్నీ చెప్పేశాక వచ్చేసారనమాట. ఈరోజు నేను ఇక్కడికి వచ్చానంటే నిజంగా ఆశ్చర్యం. ఎందుకంటే నాకు మా అత్తగారు 98 ఏళ్ళు ఆవిడ ఉన్నారు. నేను విజయవాడ వస్తానని అనుకోలేదు, కానీ ఆవిడని మా అత్తగారిని మా మరుదులు మా ఆడబడుచులే వచ్చి ఎందుకో తెలియదు ఆవిడని తీసుకెళ్ళారు. విజయవాడ రావటానికి కూడా నాకు చాలా అదృష్టం. అది సంగతి. మా మాస్టర్స్ అందరికీ ఏంటంటే ఇంకా రాబోయే తరంలో ఏంటంటే ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు, ఈ పిఎంసి ఛానల్ అందరూ చూస్తారు కాబట్టి యూత్ ఏంటంటే ఇది విని వాళ్ళు రాబోయే తరంలో ఈ పిరమిడ్ పార్టీలో నిలబడి వాళ్ళు ముందుకి ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలబడి సేవ చేయాలి. అది నా తాలూకు ఉద్దేశం. ఉంటాను. థ్యాంక్ యూ. భరత్ మన మామూలుగానే మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అతను భరత్ కదా, బాలకృష్ణ గారి అల్లుడు గారు భరత్ గారు ఆయన అన్నారు, అమ్మ మీరు బాగానే నిలబడ్డారు, కానీ మా ఇంట్లో అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు నిలబడటానికి ధైర్యం లేదు, కానీ మీరు నిలబడి చాలా సేవ చేస్తున్నారు, మంచిదని. ఓకే, థ్యాంక్ యూ. నా వయసు అండి 5 years. మేడం వల్ల శ్రీవారు ఒకసారి లేవండి, కొంచెం ముందుకు రండి, ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. వారే ఎంజాయ్ చేయడం. నా పేరు ఈవీఎస్ కుమార్ అండి, హైమావతి హస్బెండ్ని. నేను ఎస్బీఐలో రిటైర్ అయ్యాను. 2013లో రిటైర్ అయ్యాను. అప్పుడే 10 years అయింది. అయితే నేను 9లో కూడా తను నిలబెట్టినప్పుడు నేను అప్పుడు బ్యాంకులో ఉన్నాను, కానీ సపోర్ట్ చేశాను. ఇప్పుడు మట్టుగా నేను రిటైర్ అయిపోయిన తర్వాత కూడా తను నిలబెడితే ఆటో తయారు చేసి ఆటోకి 2 వైపులా బ్యానర్లు, వెనక వైపు బ్యానర్లు కట్టి ఆ 7 రోజులు కూడా చాలా బాగా ధ్యానం ప్రచారం చేశాం. ఆ ప్రచారంలోని పొద్దున్న 10 అయ్యేసరికి నేను ప్రచారంకి వెళ్ళిపోవాలన్న ఎనర్జీ బాగా వచ్చి ఆ వారం రోజులు విపరీతం ప్రచారం చేసి ఎనర్జీతో ప్రచారం చేసాం. చాలా ఆనందం అనిపించింది. ఆ కలెక్టర్ ఆఫీసులో మట్టుగా వద్దండి మీరు ఎందుకండి అన్నప్పుడు నేను చెప్పాను, ఇది 99లో పత్రి సారు రిజిస్టర్డ్ పార్టీ చేయించారండి, ఇదే మామూలు అందరూ నిలబడిన పార్టీ కాదు, మన రిజిస్ట్రేషన్ పార్టీ, కావాలంటే పేపర్ ఇస్తాను చూసుకోండి అంటే ఓకే సార్ ఓకే అన్నారు. అదే అండి సంగతి. నమస్తే అండి, నా పేరు అంబికాదేవి, నేను అనకాపల్లి నుంచి వచ్చాను. పిరమిడ్ పార్టీ అంటే అది ముందుగా పత్రి సార్కి నమస్కారం అండి. నెక్స్ట్ తర్వాత మా వాణి మేడం కూడా చెప్పాలి, ఎందుకంటే మా వారికి ఇష్టం లేదు నేను
ఇలాగ ఎమ్మెల్యే నిలబడ్డాం. నేను తెలుగుదేశం కౌన్సిలర్గా చేశాను, అందుకు తను అక్కర్లేదండి, నీకు చేయదండి, రాజకీయానికి దీనికి వద్దండి తనకి అన్నారు. లేదని చాలా ఇదారు. అప్పుడు నేను ఒకటన్నా వాణి మేడంకి అడగండి తన్ని, చూద్దాం, మన ఒక క్షణం అంత కాదండి, తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చూద్దాంలేండి, వదిలేయండి అన్నాను. సరే, చాలా సీరియస్ అయిపోయారు. మా వారికి అంత కోపం ఉందని ఎవరికి తెలియదు. ఆ రోజు చూశారు అందరూని, అబ్బా మీ వారికి ఎంత కోపం ఉందా, చాలా సరదాగా ఉంటారనుకున్నావే అన్నారు. అది అనిపించిన వాళ్ళు తెలుస్తుంది, మగవాళ్ళ కోపం పైకి కనబడదు, ఆడవాళ్ళ నోరే పైకి కనపడుతుంది అని చెప్పనమాట. అదనమాట. అలాగా మా వారు మళ్ళీ 4 రోజుల పైన తర్వాత వాణి మేడం ఫోన్ చేశారు. మేడం ఏం చేశారండి అంటే, ఏం చేయడం అంటే నించుండిపోతే నువ్వు ఓకే చేసేయండి అన్నాను. మరి ఏమంటారమ్మా ఈ వారు? మా వారు పక్కనే ఉన్నారు. ఇదిగోండి ఏమనరండి చెప్పేశాను అన్నారు. మళ్ళీ వాణి మేడం మాట్లాడారు మా వారితోని. అంటే తను ఇష్టమండి ఇంక నించుంటున్నప్పుడు మరి నేనేమంటానంటే ఓకే చేసేయండి అన్నారు. అప్పుడు నేను నించున్నాను. నించున్నప్పుడు దీనికి ఏంటి ప్రచారం అనేది కూడా నాకు నిజంగా చెప్పాలంటే నేను కొంచెం భయం వేసింది, ఏంటి ఇలాగా అని. నా దగ్గర ఏం డబ్బులు లేవని చెప్పాను అందరికి ఖచ్చితంగా. ఏం మనల్ని నిలబడిపోండి అన్నారు. నిలబడిపోండి అన్నారు కానీ కొంచెం దానికి లాస్ట్కి ఎలాగైతేనేమి మన దాని మన అందరికి అలవాట్లే కదా, ఎవరికైనా సర్దుకోవడం అది అలాగే సర్దారు. చక్కగా మన డిపాజిట్ కట్టేశారు. ఇంకా తర్వాత చూడాలండి ఒక్కొక్కరుని, ఓయ్ ఓట్లు నిలబడిపోయి ఇదేం కౌన్సిలర్ ఓట్లు అనుకున్నావా, ఇది ఎమ్మెల్యే ఓట్లు అన్నారు. అయితే అవని అన్నాను. నీకు డిపాజిట్ కూడా రాదు అన్నారు. డిపాజిట్ వస్తుందని ఎవరు చెప్పారు మీకు? రాదని మాకు తెలుసు. గెలుస్తాం మీకేం చెప్పానా నేను? చెప్పలేదు కదా. మాకేం అక్కర్లేదు, శాకాహారం చేయాలి, జ్ఞాన ప్రచారం చేయాలి, అది మాకు అని చెప్పి నేను ఇచ్చినప్పుడల్లా నామినేషన్ పంపించినప్పుడల్లా పేపర్స్ ఇచ్చినప్పుడు, ఏమండి శాకాహారం చేయండి, జ్ఞానం చేయండి, మీ ఇష్టం వచ్చిన ఓటు వేయండి అన్నాను. ఎందుకంటే మాకు ఓట్లు అవసరం లేదు కదని. మనకు కావాల్సింది ఏంటి కావాలి? మనం నించుంటాం కాదు, ఇంకా ఇది స్టార్టింగ్. ఇప్పుడు ఫస్ట్ మీద ఇప్పుడు 99లో నిలబడ్డారు, తర్వాత అలా తగ్గింది. అయితే ఇంకా ఓట్లు పెరుగును ఇప్పుడు. కానీ మన పిరమిడ్ మాస్టర్సే మనకు ఓట్లే లేదు. ఆ విషయం చాలామంది తెలుసు, అందరి మనుషులకి సాక్షి తెలుసు. పిరమిడ్ మాస్టర్లు అయితే మనకు ఓట్లు ఇంత తక్కువ వస్తాయా? ఎక్కువే వస్తాయి. కానీ రాలేదు. జనం అందరూ మీటింగ్లు అయినప్పుడు వాటికి వస్తున్నారే, ప్రచారం చేయడానికి వస్తున్నారే, అంత జనం ఉన్నప్పుడు ఎందుకు వేయలేదు ఓట్లు? ఎందుకు అంత తక్కువ రావాలి? వేయలేదు, అది తెలుసు. కానీ ఎవరి మనస్సాక్షి వాళ్ళదే. నించోవడం ఒక ఎత్తు, ఓటేయడం ఒక ఎత్తు. కరెక్టా కాదా? అది ధ్యానం చేసే వాళ్ళకే మనకి తెలుసుకోకపోతే ఇంకెవరు చెప్తారండి? ఇంకో పై వాళ్ళ కోసం మనకెందుకండి? మనం చెప్తాం అంతవరకు. చాలా ఇష్టం మనకు. అప్పుడు నాకు నించిన తర్వాత 3 సెంట్లు ఇస్తామమ్మా, నీకు ఇల్లు లేదు కదా, ఇల్లు ఇస్తాం అన్నారు. నాకు వద్దండి అన్నాను. అది కదమ్మా అని క్యాష్ తెచ్చి ఇచ్చారు. ₹1,00,000 నా చేతిలో పెట్టడానికి రెడీ అయిపోయారు ఏజెంట్ కార్డు కోసం. నాకు వద్దండి అన్నారు. అదేటమ్మా నేను ఎవరికి చెప్పమమ్మా, తీసుకోమ్మా అన్నారు. ఏమండి మీకు ఎవరు చెప్పక్కర్లేదండి, నాకు ఇంట్లో సీసీ కెమెరాలు లేవండి, కానీ ఆకాశంలో ఉన్నాయండి నాకు సీసీ కెమెరాలు. ఈరోజు మనం ₹1,00,000 తీసుకుంటే నాకు 5 లక్షలు ఖర్చు అవుతుందండి. ఎందుకంటే ఈరోజు మనకి గ్యారంటీగా బల్లగుద్ది చెప్పొచ్చు, ఎవరికి అనారోగ్యం ఉన్నా మీరు జ్ఞానం చేయండి తగ్గుతుందని చెప్తున్నాం. తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. మైజం నాదే చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్వరికి చెప్పొచ్చు. తలనొప్పి నుంచి క్యాన్సర్ తగ్గుతుంది అంటున్నాం, మనకేం ఆపరేషన్లు జరుగుతున్నాయి అంటున్నాం. జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి, అందరికీ తెలుసు. మన పిరమిడ్ మాస్టర్ తెలీదా? మరి ఎందుకమ్మా ఓట్లు చేయడానికి అంత భయపడిపోయి ఓట్లు సీలిపోతాయి, ఇవైపోయి ఏడు సీలిపోతాయా? మనకి పిరమిడ్ మాస్టర్లు కూడా ఇంత జనం ఉన్నారని మనం గొప్పగా చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోకూడదా? గెలుస్తామన్నా మనము? కాదు, మనకి కూడా ఇంత జనం ఉన్నారా ఈ పిరమిడ్ మాస్టర్ కానీ మనం కొంచెం గర్వం పడదాము. కానీ ఓట్లు నాకు 245 వచ్చాయి. 10 ఏంటంటే పోస్టులు వచ్చాయి, 2 మన అనకాపల్లిలో 235 పడ్డాయి. ఏమన్నా అంత తక్కువ జనం ఉన్నారా? ఒక్క భార్య పెడితే ఎంత జనం వస్తున్నారో. నేను అది మటుగా కొంచెం చిన్నదాన్ని ఫీల్ అయ్యాను. కానీ పత్రిసారి నిలబడ్డాయి. ఇప్పుడు కాదు, నాకు ప్రకృతి వ్యాలీలోని చాలా జనంలో ఉన్నప్పుడు పత్రిసారి చెయ్యి ఊపారు. నన్నా కాదని వెనక్కి చూస్తే తీరా నన్నే. స్టేజ్ ఎక్కి కూర్చుంటే కిందన కూర్చోపోతే కిందన కుర్చీలో కూర్చోమన్నారు. ఇప్పుడు నాకు అనిపించింది, అంటే పత్రిసారి నన్ను ఆ రోజే నన్ను ఎమ్మెల్యేగా నించోబెట్టారని నాకు అర్థమైపోయింది. అంతవరకు తెలియదు. అయితే మా వారేగా నీకు పత్రిసారి నించోబెట్టారు కదా, నువ్వు ఎమ్మెల్యే అయిపోతావు గ్యారంటీగా అన్నారు. ఓహో, ఏం ఆశపడిపోతున్నారండి, ఎంత అనుకుంటారండి. మన పిరమిడ్ మాటలే మాకు లక్షలు ఉందండి, అది గుర్తొచ్చుకోను. ఎందుకంటే ఇది ఇప్పుడు ముఖ్యంగా ఇంకో విషయం,
నాకు వెనకుండి ఇటు ప్రకాష్ గారు కానీ బద్రి గారు సాయం చేశారు. అలాగే ధన్ మన్ అని మనకి శశి కానీ సునీత కానీ బాలమ్మ గారి జానంతో మాకు వచ్చి ఊరంతా తిరిగి రాత్రి అనగా వర్షం వచ్చినా ఎండైనా చక్కగా మా వెనకని తిరిగి నా వెనక సాయం చేసిన వాళ్ళందరికీ కూడా నమస్కారం పెడుతున్నాను. చిన్నోళ్ళకి నమస్కారం, పెద్దవాళ్ళకి నమస్కారం, చిన్నోళ్ళకి వందనాలు. అలాగ ఉన్నారు. నా వయసు ఇప్పుడు 62 అండి, కానీ నా వయసు 16 చెప్తాను. నేను 62 చెప్పను. ఎందుకంటే జ్ఞానం మహిమ. ఈరోజు నేను గెంతగలను, కోలాటం వేయగలను, పరిగెట్టగలను. మనం ఎనర్జీ తీసుకోవచ్చు. ఎందుకంటే సెల్కి ఛార్జింగ్ ఎలాగెక్కించుకుంటున్నాం, మనకు అలా ఛార్జింగ్ ఎక్కుతుంది. కరెక్టా కాదా? నీరసం అనేది మనకు అనిపించదు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరగండి. ఎలక్షన్లో తిరిగాము, వచ్చాం, ఎంతో హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు ఇంకో విషయం చెప్తున్నాము. మనకి ఇప్పుడు పిఎం ఛానల్ ఉందన్నారే, మరి ఆ ఎలక్షన్లో నిలబడినప్పుడు మన ఎంపీలు ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఒక్కసారి వచ్చి అది అనౌన్స్మెంట్ చేస్తే ఇంకా ఏ మూలలో ఉన్నాలో వాళ్ళందరూ రారండి, ఓట్లు వేయరండి. జ్ఞానం నేర్చుకుంటున్నారని మనం చెప్తున్నారే, మరి పిఎంసీ ఛానల్ ఏం చేసిందండి? చెప్పలేదు, తీసుకురా. అది చేసుకొని ఇకపై ఏ విషయాలైనా పిఎం ఛానల్ పంపించాలి. అది మటుకి చేసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే మన్నించండి. నమస్కారం. గుంటూరు జిల్లా మాస్టర్స్ అందరూ రావాలి. గుంటూరు జిల్లా మాస్టర్లు అందరూ రావాలి. అందరికీ నమస్తే అండి. ముందుగా సుభాష్ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకు పాదాభివందనాలండి. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికీ నమస్తే అండి. నా పేరు అమ్మాజీ అండి. నేను అనకాపల్లి నుంచి వచ్చానండి. నేను యలమంచిలికి ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగిందండి. నేనైతే ఫస్ట్ టైము ప్రకృతి వ్యాలీలో అక్కడ విని వెంటనే శాకాహారిగా మారడం జరిగిందండి. జ్ఞానంలోకి వచ్చి 9 నెలలు అవుతుందండి. నేను గత 25 సంవత్సరాలుగా సాయి డివోటీగా అన్ని పుట్టపర్తి, షిరిడి, నెక్స్ట్ మథుర శ్రీకృష్ణ జన్మస్థానం అన్నీ వెళ్ళడం జరిగిందండి. మైసూరు, అదే చింతామణి గణపతి ఆశ్రమం ఉంది కదా, అక్కడికి సర్వీస్ చేయడం, ఇలాంటివన్నీ నాకు ఇంట్రెస్ట్ అనమాట. అందులో ఉంటుండగా నాకు ఆ పూజలు నగర సంకీర్తనలో ఉండడంలో ఈ జ్ఞానం పరిచయం అవ్వడం జరిగిందండి. పిరమిడ్ పార్టీకి రావడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. నేను ఫస్ట్ ఇలా జ్ఞానం అనుకొని వచ్చాను. నాకు ఇలా మీటింగ్ అంటే ఫోన్లో మీటింగ్ అనే చూసి వచ్చానండి. అక్కడ లీలా మేడం, అంబికా మేడం వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట. ఇలా ఎవరైనా నించోవచ్చా, వాళ్ళు అనుకుంటున్నారు, మీరు నించోండి అంటున్నారు. ఏంటో అంటున్నారో అనుకున్నాను. మేడంని అడిగాను, లీలా మేడంని, మేడం ఎవరైనా నించోవచ్చా అంటే, అమ్మ నించోవచ్చు, నువ్వు చదువుకున్నావు కదా, నువ్వు నించో అన్నారు. టక్కనేమో నాకు ఏదో అవకాశం అంటే ఎమ్మెల్యే అంటున్నారేంటి అని టక్క నించోవడం జరిగిందనమాట. తర్వాత అమౌంట్ ఎంత అవుద్ది ఏంటి అని అడిగాను. సరేలేండి ఏదోటి అవుతుంది, ఫస్ట్ మనం ధర్మ ప్రచారం చేయడం గురించి కదా, ఫస్ట్ శాకాహారం గురించి ప్రజలకి అవగాహన తీసుకొని రావడానికి మన లక్ష్యంగా పెట్టుకొని, అది తప్పు అని తెలిసిన దగ్గర నుంచి నాకు తెలిసిన మెసేజ్ ప్రపంచవ్యాప్తంగా ఎంత తొందరగా వ్యాప్తి నా వల్ల ఎంత జరుగుతుందో చేయించమని ఆ విశ్వాన్ని నేను కోరుకుంటున్నానండి. కాకపోతే నాకు వాణి మేడం గారు, బాలమ్మ గారు, అంబికా మేడం, తర్వాత బద్రి సారు, ప్రకాష్ సారు అందరూ నాకు సహాయ సహకారాలు అందించారండి. ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ అంటే ఏం లేదండి. మేడం వాళ్ళు ఇచ్చారండి. ఇంకా ఎక్కువ ఇవ్వాలని కోరుకుంటాను. నెక్స్ట్ టైం కూడా నించుంటానండి. నించున్న అవకాశాన్ని ఆ విశ్వాన్ని మీకు కోరుకుంటానండి. నాకు 352 ఓట్లు రావడం జరిగిందండి. కాకపోతే ఏంటంటే నామినేషన్ వేసిన తర్వాత అక్కడ వాళ్ళు ఏంటంటే, మీరు కొత్తగా వచ్చారు కదండి, మీకు ఎవరు ఓట్లు వేస్తారో మీ ఓటు తప్ప ఇంకెవరు ఓటు వేయడం జరగదు అన్నట్టు మాట్లాడారండి. వాళ్ళు ఏమంటారు, సర్పంచ్ గారు అటండి ఫోన్ చేశారనమాట. మీకు డబ్బులు కావాలంటే ఆ డబ్బులు ఇస్తామో, ఎక్కడికి రావాలో చెప్పండి మేడం, మిమ్మల్ని వస్తే కలుస్తామండి అని అన్నారండి. అంటే నేను అన్నాను, ఎందుకండి రావడం, నాకు డబ్బులు అయితే వద్దండి, మేము ప్రచారమే చేస్తామండి, మేము ఓట్లు అడగమండి, కావాలంటే మీ పాంప్లెట్స్ కూడా మేమే పంచుతామండి అని మేము చెప్పడం జరిగిందండి. అదేంటమ్మా మీకు ఏం కావాలంటే అది ఇస్తామని అన్నారు. రిక్వెస్ట్ 2-3 రోజులు ఫోన్ చేశారండి. నేనైతే భయపడలేదు, వెనకైతే తీసుకోనండి, నాకు ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడమే చాలా గొప్పగా అనుకుంటున్నానండి అని నేను చెప్పాను అనమాట. ఎందుకంటే
పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఏమో మన ప్రధానమంత్రి గారు వీళ్ళందరితో కలిపి మన నామినేషన్ వేయడం మనం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అసలు నాకు అయితే అంతుపట్టలేదు, ఇదేంటి ఎమ్మెల్యే ఏంటి నామినేషన్ అందరూ అంటున్నారు, నన్ను చూసి అనేవారు అనమాట. ఈ అమ్మాయి సాదా సీదాగా ఉండే అమ్మాయి ఎమ్మెల్యేగా పోస్ట్ ఇచ్చారేంటి, ఎవరిచ్చారు ఏంటి, నిజంగా ఆధ్యాత్మికంగా ఉంటే ఇలా ఎంత ఎత్తుగానే ఎదగొచ్చని వాళ్ళందరికీ ఒకసారి నిరూపించినట్టు అయిందండి. నాకు మాత్రం చాలా ధన్యవాదాలండి, చాలా థ్యాంక్స్ అండి. ముఖ్యంగా మరి అనకాపల్లి నుంచి మాకు పెందుర్తి నియోజకవర్గం నుంచి రోజా మేడం కూడా నించోవడం జరిగిందండి. ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి పిరమిడ్ పార్టీ అనేది వినబడింది, కనబడింది. నాకు ఫస్ట్ తెలంగాణ ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయినా కానీ నాకంటూ సింగిల్గా సపోర్ట్ చేసి ఫస్ట్ రోజా మేడం 1 మంత్ పాటు మేము ఇద్దరే చేస్తూ ఉన్నాం. చూసి మా ఆయన గారు ఫస్ట్ వచ్చారు సాయం చేయడానికి, చిన్న విషయాలు. తర్వాత జగదీష్ గారని, ఆ తర్వాత నుంచి ఇంకా అనకాపల్లి వెళ్ళడం, విజయనగరం వెళ్ళడం, శ్రీకాకుళం వెళ్ళడం, వీళ్ళు నించోమని మేము బతిమాడడం, వీళ్ళ ఆయన గారు వద్దనడం, ఇలాగ మొత్తం 3 సార్లు జరిగిన తర్వాత వాళ్ళందరూ చాలా చాలా హ్యాపీగా ఉన్నా. ఆ హ్యాపీనెస్లో నా హ్యాపీనెస్ కూడా ఉంది. మరి మెయిన్ నేను ముఖ్యంగా నించోడానికి 25 సంవత్సరాలు బట్టి నుంచోకపోయి వెనక నుండి ఈ పిరమిడ్ పార్టీ వర్కులు చేయడానికి కారణం నా ప్రథమ గురువు అయినటువంటి డాక్టర్ గోపాలకృష్ణ అండి, జీకే. మాది అప్పాజీ గారి కుటుంబం విశాఖపట్నంలో. చిన్నమరిది గారి ద్వారా నాకు ధ్యానంలోకి వచ్చాను. మరి నాకు ముఖ్యంగా నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం కూడా 3,40,000 ఖర్చు అయ్యిందండి ఎంపీగా. ఎందుకంటే ఉత్తరాంధ్ర అన్నిటికీ కూడా జెండాలు, కండువాలు, పాంప్లెట్స్ ఎవరిపై డిపెండ్ అవ్వకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, మాకు మేము గ్రూప్గా కాస్త ప్రతిదాన్ని అన్నిటిపై డిపెండ్ అవ్వకూడదని చేయడం జరిగింది. 25,000తో లేకుండా స్టార్ట్ చేసిన మనుషులు మేము 3,40,000 ఖర్చు పెడితే దాంట్లో 1,50,000 మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లో అందరూ ఇచ్చారండి. తక్కువ సొసైటీ నుంచి కొంత అమౌంట్ వచ్చింది. నేను పర్సనల్గా 1 లక్ష 2 లక్షలు ఖర్చు పెట్టాలని డిసైడ్ అయిపోయాం. ఒకసారి దిగాము అంటే దాన్ని అమ్మి తుమ్మి తేల్చాలి, ఓట్లతో సంబంధం లేదు. పిరమిడ్ పార్టీ అందరికీ కనబడిందండి, వినబడింది. ఈసారి కనుక పిరమిడ్ పార్టీలో నించోకపోయి ఉంటే లాస్ట్ టైంకి ఈ టైంకి ఇంకా డౌన్ అయిపోయేదండి. అందువల్ల ఆ అవకాశం నాకు నేచర్. మరి పరమ గురువులు అందరూ, మన బ్రహ్మ సుభాష్ పత్రిజీ, మరి మన యొక్క పార్టీ అధ్యక్షులు కళారెడ్డి గారు అయితేనేమి, మరి ఆనంద్ ప్రసాద్ అయితే, మాధవి అయితేనేమి, అందరు టీం వర్క్ అని మన చంద్రశేఖర్ అయితేనేమి చాలా అద్భుతంగా వర్క్ చేశారు. మా ఉత్తరాంధ్రే కాదు మొత్తం అందరం కలిపి ఈ 5 సంవత్సరాలు అద్భుతంగా వర్క్ చేద్దాం. మంచి ఫలితాలను ఎంతోమందికి ఆదర్శంగా తీసుకెళ్దాం. థ్యాంక్ యూ. తర్వాత నా రిక్వెస్ట్ అండి, ఇప్పటి నుంచే మనం పార్టీకి ఫండ్ అంటూ ఎంతో కొంత దాచుకుంటే అప్పుడు నామినేషన్ వేయడానికి ఇబ్బంది ఉండదని ఇదండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఇంత సక్సెస్ సాధించిన తర్వాత ఎప్పుడైతే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత దాని రిజల్ట్ మీద ఎలా అయితే మనం ఆధారపడతామో, అలాగే ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎదుటి వాళ్ళు ఎవరైనా ఎప్రిషియేషన్ చేసి దానికి ఏదైనా గిఫ్ట్ ఇస్తే ఇంకా అద్భుతంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలాగే నాకు ఢిల్లీ నుంచి సృజనా చౌదరి అని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ గురించి వాటి గురించి ఒక పెద్ద హోటల్లోని విఐపి క్యాడర్లోని పిలిచారండి. ఎస్పెషల్లీ ఫర్ యూ, ప్లీజ్ వెల్కమ్ టు ద హానరబుల్ ఎంపీ అని చెప్పి అది చదివితేనే చాలా ఆనందం అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంత మంచి అవకాశం వచ్చింది. ఎందుకంటే నేను ఎంపీగా నామినేట్ చేశాను కాబట్టే నాకు వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ తులసి మేడం, ఖమ్మం నుంచి తులసి గారు. ఓకే, ఓవర్ టు శంకరరావు గారు, గుంటూరు జిల్లా వాళ్ళందరూ రావాలి మాస్టర్స్. ఓకే అండి. బాపట్ల పార్లమెంట్ నుంచి పోటీ చేసిన కట్టిపోగు విజయ్ కుమార్ గారు, వీరు వేమూరు నుంచి అసెంబ్లీ కూడా చేశారు. వారికి వెల్కమ్ చెప్తాం. ఎంపీగా 897 ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేగా 75 ఓట్లు వచ్చినాయండి. అట్లాగే గుంటూరు పార్లమెంట్ అంబడి చలమయ్య గారు రావాలి, వారికి ఎక్కువ ఓట్లు వచ్చినాయండి, 1031 ఓట్లు వచ్చినాయండి. అట్లా రమేష్ గారు, పొన్నూరు జొన్నాదుల రమేష్ గారు, వారికి 90 ఓట్లు వచ్చినాయి, వారు రావాలి. అట్లాగే కోటపాటి సురేష్ గారు గుంటూరు పశ్చిమ నుంచి చేశారు, వారికి 51 ఓట్లు వచ్చినాయి. మాస్టర్స్ మీరు చెప్పండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. మరి స్టేజీ అలంకరించిన పెద్దలందరికీ, మరి పిరమిడ్ మాస్టర్లందరికీ, అక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు చేస్తున్నాను. నాది పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామం, గుంటూరు పార్లమెంటుకి పోటీ చేయడం జరిగింది. మన శంకర్రావు గారు, అబ్బూరి కోటేశ్వరరావు గారు
బాగా సహకారం అందించారు. పిరమిడ్ పార్టీ అనేది నేను గతంలో 2018 నుంచి పార్టీలోను ఈ పిఎస్ఎస్ఎంలో మూమెంట్లోకి వచ్చాను. 85 నుంచి 83, 84 నుంచి సిపిఎం పార్టీలో ఉన్నాను. అప్పటి నుంచి అందులోనే ఉండి ఇప్పుడు 2018 నుంచి ఈ పత్రిజీ గారి ఆశయాల దాంట్లో భాగంగా ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. మరి నేను గమనించింది ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పార్టీలకి అనేక రకాల మచ్చలు ఉన్నాయి. మచ్చలు లేని పార్టీ పిరమిడ్ పార్టీ, మచ్చలు పెట్టలేని పార్టీ పిరమిడ్ పార్టీ. అట్లనే అన్ని పార్టీల్లో కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు, వర్ణాలు అన్నీ ఉన్నాయి. పిరమిడ్ పార్టీకి కులమత ప్రసక్తి లేని, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్గం లేదు, వర్ణం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, వయో భేదం, అందరూ ఉండొచ్చు దీంట్లో. ప్రపంచవ్యాప్తమైన పార్టీ. ఈ పార్టీని ఎవరు కూడా కాదనే ప్రసక్తే లేదు. తెలుసుకున్న వాళ్ళు అంటే తెలుసుకోవటమే లోపం, తెలుసుకోకపోవటం లోపం. మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది. ధ్యానమే ప్రపంచ మానవాళికి ఏకైక వరం ధ్యానం. ప్రపంచ మానవులంతా ధ్యానులుగా మారితే ప్రపంచం అంతా మందే. ఒక పల్నాడులో ఒక గురజాల నియోజకవర్గంలో ధ్యానులుగా మారితే ఆ గురజాల నియోజకవర్గం మందే. గుంటూరు పార్లమెంటులో ఉన్నటువంటి ఓటర్సు ధ్యానులుగా మారితే గుంటూరు పార్లమెంటు మందే. మంది పెరిగే పార్టీ తప్ప కరిగే పార్టీ కాదు. రోజు రోజుకి పెరిగే పార్టీ. ఎప్పటికైనా మన దానికి రావాల్సిన పార్టీ అందరూ. ఎందుకంటే అందరికీ ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి. ఇవి ఎక్కడ దొరకవు. బయట లక్షలు ఖర్చు పెట్టినా, కోట్లు ఖర్చు పెట్టినా ఆనందం, ఆరోగ్యం దొరికే ప్రసక్తే లేదు. ఎక్కడ దొరుకుతాయా? పిరమిడ్ పార్టీలోకి వస్తే దొరుకుతాయి, ధ్యానంలోకి వస్తే దొరుకుతాయి, ధ్యానం చేస్తే అందుతుంది. కాబట్టి అందరూ ధ్యానులు కావాలి, అందరూ శాకాహారులు కావాలి, అందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, సంపూర్ణ ఆనందంతో ఉండాలి, సంపూర్ణ ఆత్మజ్ఞానంతో ఉండాలి. మనం సమస్త మానవాళిని ఆత్మజ్ఞానులుగా మార్చే ప్రయత్నం చేయవలసిన బాధ్యత మంది. పిరమిడ్ పార్టీ అభ్యర్థులు అంటే పిరమిడ్ పార్టీ చెట్టుకి వేళ్ళు లాంటి వాళ్ళు. ఈ వేళ్ళు ఏం చేయాలి? భూమిలో ఉన్న ఖనిజాలు ఇవ్వడానికి స్వీకరించి చెట్టుకు అందించాలి. మరి మనం చేయాల్సిన పని అదే. గ్రామాల్లోకి వెళ్ళాలి, మరి జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళందరినీ ధ్యానులుగా మార్చాలి. మనం ధ్యానులుగా మార్చితే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఎలక్షన్లో ₹150 ఖర్చు పెట్టాను. ఛార్జీలు కాకుండా ₹150 నా టిఫిన్ ఖర్చులు లాంటి ₹150 ఖర్చు పెడితే జనం నాకు 15 లక్షల రూపాయలు విలువ ఇచ్చారు. అంటే నాకు పడ్డ ఓట్లు 1031. గుంటూరు పార్లమెంట్లో ఉన్న ఎమ్మెల్యేల అభ్యర్థులందరికీ పడ్డ ఓట్లు 1033. అంటే ఎమ్మెల్యేకి వేసిన వాళ్ళందరూ కూడా ఎంపీకి వేశారు. అది మన పార్టీ గొప్పతనం. ఇక్కడ వేరియేషన్ లేదు. అదేవిధంగా ఇక్కడ నుండి మనకి ఇదే గొప్పని ఎందుకు చెబుతున్నా అంటే ఈరోజు నుండి అనేక రాజకీయ పార్టీలు 1500, 2000 పంచారు డబ్బులు తీసుకునే వాళ్ళు లేరు. 100కు 99 మంది డబ్బులు తీసుకున్నారు. మరి ₹1500 చొప్పున 1000 ఓట్లు మనం పొందాలంటే 15 లక్షలు అవుతాయి. నేను ₹150 ఖర్చు టిఫిన్ ఖర్చులు పెట్టుకుని గుంటూరులో ఒక రోజు 2 రోజులు తిరిగితే 1030 ఓట్లు వచ్చినాయి. అంటే ఎంత ఆదరించినట్టు మనల్ని. ఓట్లకు డబ్బులు లేకుండా రమ్మని ఎవరికి వెళ్తారు చూద్దాం. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన కాంచి ఓట్లు కొనుక్కోవటమే. ఓట్లు కొని గెలిచిన వాళ్ళు అందరూ ₹2 కానించి 2000 దాకా వచ్చింది. ఇప్పుడు 40 ఏళ్ళు ₹2 ఇచ్చి కొనుక్కునే వాళ్ళు ఓట్లని కొంతమందిని. ఆ తర్వాత అన్ని పార్టీలు వాళ్ళ సభ్యులకు కూడా, పార్టీ సభ్యులకు కూడా ముందు డబ్బులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. మన పార్టీలో డబ్బులు ప్రసక్తే లేదు, మన ధ్యానంలో డబ్బులు ప్రసక్తే లేదు, మన మాస్టర్లకు డబ్బులు ప్రసక్తే లేదు. కాబట్టి ఎటువంటి మచ్చ పెట్టలేని పార్టీ మంది సేవ చేసే పార్టీ. సేవకులకి ఏం మచ్చ పెడతారు? ఎవడైనా సేవ చేయడం మన ధర్మం, సేవకులుగా మార్చడం మన ధర్మం. సేవ చేద్దాం, అందరికీ సేవే మన లక్ష్యంగా జీవిద్దాం. మనం సంతోషంగా, ఆరోగ్యంగా, ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో మనం సంపూర్ణంగా మరి ఉన్నత లోకాలకి, ఉన్నత ఆత్మ ప్రయాణంలో మనం భాగస్వాములు అవుదామని చెప్పేసి అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన కృషి ఎంత ఉంటే అంత 100కు 10 రెట్లు మనకి పైనుంచి ప్రోత్సాహం ఉంటుంది. హాస్టల్స్ మాస్టర్స్ కావండి, మన పిరమిడ్ మాస్టర్స్ కావండి, మన పత్రిజీ గారి ఆశీస్సులు కానివ్వండి, మనకి పుష్కలంగా ఉంటాయి. మనం చేయవలసిందిలా కిందకెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి వర్క్ చేయటమే, ధ్యాన ప్రచారం చేయటమే, సహకార ప్రచారం చేయటమే, పిరమిడ్ పార్టీ ప్రచారం చేయటమే. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సార్. స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకి, నా ముందున్నటువంటి పెద్దలకి, పరమ గురువులకి, పరమయోగులకి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ మహారాజు దంపతులు ఏదైతే చేశారో
వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం కోసం మనం అమలు చేయడానికి వచ్చాం. ఇంతకుముందు ఎంతోమంది రకరకాల విషయాల మీద చెప్పుకొచ్చారు. ఈ భూమి మీదకి నాకు తెలిసిన తర్వాత సదానంద యోగి గారు వచ్చారు. ఆ యోగి గారితో పాటు మామూలుగా పత్రిజీ గారు వచ్చారు. ఈ వేళ మీద లెక్క పెట్టుకునే వాళ్ళే వచ్చారు. తర్వాత 1,44,000 మంది అని పత్రిజీ సార్ చెప్పడం జరిగింది. మనం ఈ ఓట్లు ఎన్నికల్లో పాల్గొనడం కూడా మనం కొంతవరకే మన పని. కానీ పరమ గురువులు ఎన్నో పనులు చేస్తారు. ఇక్కడున్న మనం తక్కువ మందిమే, కానీ ఆ పరమ గురువులు చేసే పని ఎంతో ఉంది. అందుకని మనం ఎక్కువ జనాలు లేరు అనుకోకుండా ఏమనుకోకుండా ఉన్న జనాలకే మనం తెలిసినటువంటి సత్యం, ఆ సత్యాన్ని బోధించి మనం ఆచరించినప్పుడు ఈ భూమి మీద ఎప్పుడైనా ఉన్నత ఆలోచనలు, ఉన్నతమైన పనులు ఉన్నతమైనగా జరుగుతాయి. జగద్గురు బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒకటే చెప్పాడు. పత్రిజీ గారు ఏదైతే చెబుతాడో 100% జరుగుతుంది. ఈ భూమి మీద అతి కొద్ది రోజుల్లో పిరమిడ్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మనందరూ ఇంకా పరమయోగులుగా తయారవుతాం. మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ ప్రణామాలు. నేను ఫస్ట్ టైము ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అంతకుముందు 3 సార్లు కూడా మా నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకి సపోర్ట్ చేయటం అనేది జరిగింది. ఈసారి ప్రత్యక్షంగా పోటీ చేశాను. చాలా అద్భుతమైన అనుభవంతో కూడిన ప్రయాణం ఇది. దీనికి ఎలక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవటం జరిగింది. అంటే ఇది బిగిన్ చేసేటప్పుడు ఎలాగుంటుంది అనుకున్నాం. బిగిన్ చేసిన తర్వాత చాలా గర్వంగా అనిపించింది. అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేలాగా ఎలాగుండాలి ఏంటి అనేది మన ఆలోచనలో మార్పు వస్తుంది, మన నడవడికలో మార్పు వస్తుంది. అలాగే మన పార్టీ అనేది ఏదో ధ్యానం చేసుకోవటం కాదు, మనం అందరిలో సమాజంలో భాగం. మన యొక్క ఆలోచనని ఎలాగుంది ఏమిటి అనేది ఆత్మస్థితిలో ఉన్న ఆలోచనని మనం ప్రజెంట్ చేయటం అనేది ఈ పార్టీ ద్వారా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ కేవలం అధికారం కోసం వాళ్ళకు కావాల్సిన తాయిలాలు, అంటే వాళ్ళకి అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి వాళ్ళకి నిజంగా ఏం కావాలి అనేది పక్కన పెట్టి వాళ్ళకి తాత్కాలికంగా లబ్ధి చేకూర్చే విధంగా ప్రచారం చేసి వాళ్ళ యొక్క ఓట్లని తీసుకుంటున్నారు. కానీ మనం ఎప్పుడైతే మన మేనిఫెస్టో ఇచ్చి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి అంటామో, అంటే నిజమైన మనిషికి కావాల్సిన నిజమైన సంపద ఏదైతే ఉందో దాన్ని మనం అందించడానికి వాళ్ళకి గుర్తు చేసినట్టుగా ఉంది ఈ ప్రచారంలో. చాలామంది ఆ మాట చెప్పంగానే చాలా సంతోషంగా అప్రిషియేట్ చేయడం జరిగింది. కొంతమంది ఆపి తెలుసుకొని ఏంటి మీ మేనిఫెస్టో ఏంటి, ఏం చేస్తారు మీరు అని చెప్పి, ఇది చాలా అవసరం అని చెప్పి చాలా బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే మనం ఈ సమాజంలో భాగం. మనం ఏదో ధ్యానం చెబుతాము వేరు అనుకుంటే, ధ్యానం వాళ్ళు అనుకుంటే కాదు. పిరమిడ్ పార్టీ తరఫున ఈ సమాజంలో జరిగే అన్ని విషయాల్లో కూడా మన యొక్క ఆలోచన ఎలాగుంది అనేది మనం ఈ జనంతో కలిసి ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో, మన ఆలోచనని ఎప్పుడైతే వాళ్ళకి చెప్పి వాళ్ళని ఆలోచింపజేసి ఒక నిజమైన నాయకుడిగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా మనలాంటి వాళ్ళని వాళ్ళే కోరుకుంటారు. ఎప్పుడైతే జనం యొక్క ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఎవరైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఇష్టపడతారు. మనమేదో ఈ పైన అయ్యి చెబుతున్నారు, వీళ్ళు వేస్తున్నారు, మనకు ఓట్లు రాలేదు అని కాదు. మన యొక్క ఆలోచనని ఎప్పుడైతే మనం ఎక్కువగా వాళ్ళకి ఇండెక్ట్ చేస్తామో, వాళ్ళకి ఆ ఆలోచించే విధంగా చేస్తామో, తప్పకుండా మన యొక్క అభిప్రాయాలతో ఏకీభవించి మన అమ్మటే నడవటానికి ప్రయత్నం చేస్తారు.
మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా మనం తెలుసుకున్న ఏదైతే జ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైంది. ఏదో జరిగిపోతుంది, ఏదో కొంపలంటూ పోతాయంటే ఏమి జరగవు. ఎవరు ఎక్కడ ఎలాగేయాలో అలాగేస్తారు. ఎవరు కావాలి అనేది, ఆ సీట్లో ఎవరు కూర్చోవాలనేది చాలా బాగా తెలుసు ప్రజలకి. కాబట్టి మనల్ని ఎప్పుడైతే మన ఆలోచనని మనం ప్రజెంట్ చేస్తామో తప్పకుండా ఆ రోజు మనల్ని ఆ సీట్లో కూర్చోబెడటానికి వాళ్ళే ముందుకు వస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా ప్రతి నిమిషం మిగతా రాజకీయ పార్టీలాగా మనం కూడా జనంతో కలిసి వాళ్ళతో కలిసి పంచుకుంటేనే మన యొక్క అభిప్రాయాలని మన ఆలోచనల్ని ఇది ముందుకెళ్తుంది. అదేవిధంగా అందరూ కూడా పోటీ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ కూడా ఆ ఆలోచనతో ఉండి దీన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. సురేష్ గారు రండి, ఊరినే రండి. ఓకే అండి, మా గుంటూరు జిల్లా తరపున ఇంతమందిని మేము 21 మందిని పోటీ చేయించాము. ఇంతమంది నిలబడి ఇంతమందికి కావాల్సినటువంటి మేము ఒక ఆఫీస్ తెరిచి వాళ్ళకి కావాల్సినటువంటి నామినేషన్ పత్రాలన్నీ పూర్తి చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మేము సెంట్రలైజ్ చేసి గుంటూరు సెంట్రల్ నుంచి చేసాం. ఇంత వర్క్ చేయడానికి ప్రధాన కారణం మరి అబ్బూరి కోటేశ్వర గారి యొక్క సహకారం, అట్లాగే గుంటూరు జిల్లాలో ఉండేటువంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారం. మొత్తం 21 మంది పేర్లలో ఒకసారి నేను చెప్తాను. బాపట్ల పార్లమెంట్ నుంచి కట్టిపోగి విజయ్ కుమార్ గారు 897 ఓట్లు వచ్చినాయి. వేమూరు నుంచి కట్టిపోగి విజయ్ కుమార్ గారు అసెంబ్లీకి కూడా పోటీ చేశారండి, ఆయన 95 వచ్చినాయి. సంతనూతలపాడు తాళ్ళూరు నాగరాజు, ఎక్కడ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి సంతనూతలపాడుకు కూడా మేము ఇక్కడి నుంచి పోటీ చేయించాం, 64 ఓట్లు వచ్చినాయి. అట్లా బాపట్ల నుంచి తాళ్ళూరు దేవరకొండ రాజేశ్వర గారు పోటీ చేశారు, 261 ఓట్లు వచ్చినాయి. పర్చూరు బెండపూడి లోకేశ్వర శర్మ గారు వాళ్ళు ఇందాక వచ్చి వెళ్ళిపోయారండి, వాళ్ళకి 60 ఓట్లు వచ్చినాయి. చీరాల నుంచి లగడపాటి గాంధీ గారు వచ్చారు, వారికి 154 ఓట్లు వచ్చినాయి. అట్లాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి అద్దంకి కూడా ఇక్కడి నుంచే మనం పోటీ చేసాం. మరి నెక్కల నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ వర్క్ చేశారు గుమ్మ సదాశివరావు గారు, 51 ఓట్లు వచ్చినాయి. రేపల్లె బెల్లంకొండ సుబ్బారావు గారు అడ్వకేట్, ఈయన పోటీ చేశారు, 69 ఓట్లు వచ్చినాయి. అలాగే గుంటూరు పార్లమెంట్కి అంబడి చలమి గారు 1031 ఓట్లు వచ్చినాయి. మంగళగిరి దేశ వెంకట నాగలక్ష్మి గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు, ఇప్పుడే వెళ్ళారు, వాళ్ళకి 190 ఓట్లు వచ్చినాయండి. మరి వీళ్ళ కోసం 10 రోజుల పాటు మరి డోన్ నుంచి మాస్టర్స్ రామాంజనేయులు పద్మావతి గారు ఇక్కడికే వచ్చి 10 రోజులు ఇక్కడే ఉండి 10 రోజులు ప్రచారం చేసి గ్రామ గ్రామాన ధ్యాన ప్రచారము, పాటలు, పిరమిడ్ పార్టీ ప్రచారం చేశారు. వారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అట్లా గుంటూరు తూర్పు నుంచి కాజు వెంకట సంజీవరావు గారు 102 ఓట్లు వచ్చినాయి. వీరు గత 2 సార్ల నుంచి కూడా పోటీ చేశారు, ఇది 3సారి పోటీ చేయటం. అట్లాగే గుంటూరు పశ్చిమ నుంచి కోటపాటి సురేష్ గారు ఇక్కడికి వచ్చారు, వారికి 51 ఓట్లు వచ్చినాయండి. పత్తిపాడు నుంచి చల్లా శరత్కుమార్ గారు పోటీ చేశారు, 128 ఓట్లు వచ్చినాయి. పొన్నూరు నుంచి జొన్నాదుల రమేష్ గారు 90 ఓట్లు వచ్చినాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తెనాలి నుంచి పోటీ చేసినటువంటి జింకా మల్లికార్జునరావు గారికి 472 ఓట్లు వచ్చినాయండి. అట్లా నర్సరాపేట నుంచి కోట పోతురాజు గారు 670 ఓట్లు వచ్చినాయి. చిలకలూరుపేట తన్నీర్ రత్నకుమారి గారు పోటీ చేశారు, 97. వినుకొండ గడ్డం రమణ గారు 226, ఈవిడ 2 సార్లు పోటీ చేశారు. మాచర్ల నుంచి బొచ్చు వెంకటేశ్వర్లు గారు 329 ఓట్లు వచ్చినాయి. సత్తినపల్లి నుంచి రంగిశెట్టి నాగేశ్వరరావు 84 ఓట్లు వచ్చినాయి. నర్సరాపేట నుంచి తల్లపనేని హరికృష్ణ గారు పోటీ చేశారు, 34 ఓట్లు వచ్చినాయి. వీరికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా నుంచి ఆ ఇన్ఛార్జిగా ఉన్న చెన్నకేశ్వరరావు గారు, ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వాళ్ళు రండి పైకి ఒకసారి. కృష్ణా జిల్లా నుంచి అయితే ఈసారి హయ్యెస్ట్గా ఓట్లు వచ్చినాయి ఎక్కడంటే రాజోల్ నియోజకవర్గం నుంచి వచ్చినాయి 755. అర్థమైందా? తర్వాత అసలే 2 గంటలు ప్రచారం చేశాడు రంపచోడవరం వ్యక్తి, అక్కడ ఒక్క మెడిటేటర్ లేడు. అక్కడ వచ్చినాయి 631 ఓట్లు. ఈస్ట్ గోదావరి ఫస్ట్ ప్లేస్లో ఉంది, రావాలి. ఎమ్మెల్యేకి 2 గంటలు ప్రచారం చేస్తే రంపచోడవరం ఏరియాలో 631, రాజోల్ నియోజకవర్గంలో 755 రావాలి. చెన్నకేశ్వరరావు గారు, నాగలక్ష్మి గారు,
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి నాగలక్ష్మి గారు కంటెస్ట్ చేశారు. అలాగే తూర్పు నియోజకవర్గం మోహన దుర్గా ప్రసాద్ గారు ఆయన కంటెస్ట్ చేశారు. ఉన్నారా? అలాగే మరి విజయవాడ ఎంపీ సీటుకి సిహెచ్ గంగాధర్ గాంధీ గారు వారు పోటీ చేశారు. వారి ఓట్ల సంఖ్య వారే చెప్తారు. నమస్తే మాస్టర్స్. అందరికీ నమస్కారం అండి. నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలు. రామలింగేశ్వర నగర్ నుంచి కృష్ణారావు గారు 65 ఇయర్స్ ఉంటాయి. ఆ ఎండల్లో ప్రతిరోజు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వచ్చి చక్కగా ప్రచారానికి సహకరించారు. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. చెన్నకేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ప్రతి విషయం ఎప్పుడు ఫోన్ చేసినా సమాధానం చెప్పి అడిగి తెలుసుకునేవాళ్ళు, విసుక్కోకుండా. దానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు వచ్చిన ఓట్లు 94. థ్యాంక్ యూ మేడం. అలాగే సెంట్రల్ నియోజకవర్గం నుంచి మరి బొంగ తిరునాథ స్వామి గారు పోటీ చేశారు. వారి యొక్క ఓట్ల సంఖ్య వారి యొక్క అనుభవంలో వారే చెప్తారు. ముందుగా మన గురువుగారైన పత్రిజీ మహారాజ్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ, పిరమిడ్ పార్టీ నాకు టిక్కెట్ ఇచ్చినందుకు పిరమిడ్ పార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఎంతో హెల్ప్గా చేశారు ధనపరంగా. చెన్నకేశ్వరరావు గారు, మరి మా ఆచార్య గారు పాంప్లెట్లు పంచడానికి చాలా సహకరించారు. అలాగే ఆటో రాజేష్ ఇంతవరకు గుడివాడ ఎమ్మెల్యేగా నిలబడి ఆటోలో ప్రచారం చేసి నాకెంతో సహకరించారు. అందరు కూడా సహకరించారు. ఎన్నెన్నో విలువైన పాయింట్లు మేము నేర్చుకున్నాము. ప్రతి దగ్గర ఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్గా నిలిచారు. ఇది ఒక అనుభవంగా చాలా దీనిగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళి మన పార్టీ పెద్దలందరూ కూడా మరింత దీనిగా తీసుకెళ్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. వీరి పేరు ఆచార్య గారండి. మరి సెంట్రల్ నియోజకవర్గం విజయవాడలో వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ప్రతి వీధి వీధికి గల్లీ గల్లీకి తిరుగుతూ పాంప్లెట్లు వాళ్ళ భార్యాభర్తలే మొత్తం వాళ్ళే అంతా వాళ్ళే రోల్ ప్లే చేశారు. మరి మేడం గారు ఈరోజు రాలేదు. వీరు చాలా రిస్క్ తీసుకున్నారు. పాంప్లెట్ పంచడంలో చాలా అద్భుతంగా, ఆనందంగా, కష్టంగా కాకుండా ఇష్టంగా పంచారు. వారు ఒక్క నిమిషం మాట్లాడతారు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో